మాఫియాకు సంబంధించిన ఒకరిద్దరు డబ్బు ముఠాలు తీసుకొని కేశవ్ గారి వార్డులో ఇల్లు తిరుగుతూ ఓటర్లను ప్రలోభ పెడతా ఉన్నారు. మేము అనేక మందికి ఫిర్యాదులు చేస్తా ఉన్నాం, చెప్తా ఉన్నాం, కానీ పట్టించుకునే నాదుడే లేదు. అడ్డగోలుగా బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు అక్కడ ఓడించాలని చెప్పి. కేశవ్ గారి వార్డుతో పాటు 37 వార్డుల్లో మా దగ్గర కాల్ రికార్డ్స్ ఉన్నాయి. నరసింహారెడ్డి గారు ఎవరెవరితో మాట్లాడారు, వేరే వేరే ఫోన్ల నుంచి ఏమేం ప్రలోభాలు పెట్టారు, ఎవరెవరిని బెదిరించారు. కృష్ణమోహన్ రెడ్డి గారు ఆయన సొంత ఫోన్తో కాకుండా పక్కనున్న ఫోన్లు తీసుకొని ఎవరెవరికి ఫోన్లు చేసిండు, ఏమేం ప్రలోభాలకు గురి చేసిండు, వాటికి సంబంధించిన కాల్ రికార్డ్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి. ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ మేము ప్రెస్ మీట్ పెట్టి అవన్నీ కూడా బట్టబయలు చేస్తాం. ఇవాళ ఇంత దారుణంగా ప్రలోభాలకు గురి చేస్తూ, ఇంత దారుణంగా అణచివేతకు పాల్పడుతూ, ఇంత విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేస్తూ కారు గుర్తును ఓడించాలని, బీఆర్ఎస్ పార్టీని ఓడించాలని కుట్ర చేస్తున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారికి, నరసింహారెడ్డికి మేము చెప్తా ఉన్నాం, ఈ విష రాజకీయాలు మంచిది కాదు, ఈ దుర్మార్గమైన రాజకీయాలు మంచిది కాదు, ఈ దుష్ట రాజకీయాలు మంచిది కాదు. ఇప్పటికైనా వీటిని ఆపండి. ఇప్పుడు కొత్త తరం వచ్చింది, ప్రజల్లో చైతన్యం పెరిగింది. మీ దుష్ట రాజకీయాలు ఇంకా నడుస్తాయనుకుంటే భ్రమ మాత్రమే. వీటిని ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. గద్వాల పట్టణ ఓటర్లు కూడా అర్థం చేసుకున్నారు. రేపు జరగబోయే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో 37 వార్డుల్లో మీ బెదిరింపు రాజకీయాల భరతం పట్టడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా వారిద్దరిని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. పట్టణ ఓటర్లందరికీ కూడా మేము చెప్పి ఈ సందర్భంగా చేతులెత్తి మొక్కి చెప్తా ఉన్నాం. అన్ని విషయాలు మీకు తెలుసు. ఎవరెవరిని ఎట్లా అంచివేస్తా ఉన్నారో, ఎదిగిన ప్రతి రాజకీయ నాయకుడిని అనేక రకాల